హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మీగా ఉండే బచ్చల కూర ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఇలాగ నేను ఒక కట్టను బచ్చల కూర తీసుకొని చక్కగా చిన్న చిన్న స్లైసెస్గా తరిగేసానమాట. సో ఇంకా ఇలాగ మొత్తం కూడా ఆకుకూర మొత్తం కూడా ఇలా తరిగేసాను. చాలా మంచిదండి, మన హెల్త్కి కంపల్సరీగా మన డైట్లో ఈ బచ్చల కూర అనేది తీసుకోవటం మంచిది. ఇక్కడ నేను కొంచెం కందిపప్పు కూడా తీసుకున్నానమాట. ఒక సైడ్కి పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ వేసేసి. సో ఇంకా నేను ఒక బాణీ పెట్టేసుకొని అందులో ఒక 1.5 గరిటెతోటి ఆయిల్ వేసేసానమాట. సో ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా అది కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసాను. ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ చిల్లీ కూడా వేసాను అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానమాట. సో ఇలాగ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. సో ఇంకా తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశానమాట. పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని. సో తర్వాత ఇంకా ఈ బచ్చల కూర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. బచ్చల కూర వేసిన తర్వాత ఇంకా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కందిపప్పు నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని ఒక టైం ఒకసారి వాష్ చేసి సో ఇంకా దీనిలో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇంకా నేను దీంట్లోకి రాక్ సాల్ట్ వేసానమాట. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ మనం ఇంకా అలాగ మూత పెట్టేసుకొని కొంతసేపు కుక్ అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇలాగ నేను ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు ఆ టమాటాలని వేసేసాను. అందులో వేసి కలుపుకొని ఇంకా ఇప్పుడు నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిచ్చానమాట. సో తర్వాత ఒకసారి మూత తీసుకొని మనం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా. సో కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే అది మొత్తం కుక్ అవ్వాలి కదా, మనకు కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది కాబట్టి. సో ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ రుచికి సరిపడా నేనైతే ఒక స్పూను కారం వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సో కుక్ అయిపోయిన తర్వాత చూసారా, ఇంక ఇప్పుడు మొత్తం మంచిగా కుక్ అయిపోయింది. మన కూర అనేది రెడీ అయిపోయింది అనమాట. బచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి, హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి. సో ఇంకా ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆపేసుకున్నానమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.